ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీ పరమాత్మనే నమః. తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. ఇప్పుడు పుణ్యమయ ప్రవృత్తులు లేదా పాండవుల వైపు నుంచి ప్రకటనలు తెలుసుకుందాం. శ్వేత అశ్వములతో అనగా తెల్లని గుర్రాలతో తగిన రథంలో, వీటిలో ఏమాత్రం కూడా నలుపు కానీ దోషం కానీ లేదు. తెలుపు మంచితనానికి పవిత్రతకి రూపం. మహతి స్యందనే అనగా మహారథముపై కూర్చున్న యోగేశ్వరుడు శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు కూడా అలౌకికమైన శంఖాలను పూరించారు. అలౌకిక అంటే జన్మ మరణాల భయం ఉన్న మృత్యులోకం, దేవలోకం, బ్రహ్మలోకం కన్నా పైనది. అతీత లేదా ఉన్నత స్థితిని ప్రదానం చేసే ప్రకటనను యోగేశ్వరుడు శ్రీకృష్ణుడు చేశాడు. బంగారం, వెండి, కట్టెతో చేసిన రథం కాదు, అది కూడా అలౌకికమే. లోకాలన్నింటికి అతీతంగా ఒక బ్రహ్మ మాత్రమే ఉన్నాడు. నేరుగా అతనితో అనుబంధాన్ని స్థాపింపచేసే ప్రకటన అది.